Hello everyone. Today I am going to prepare a delicious dessert. So let's go. To prepare this, we need only 5 ingredients: milk, custard powder, dry fruits, sugar, and bread. Before starting the recipe, a small note to the husbands. ఎన్ని గిన్నెలు కావాలో అన్నీ యూస్ చేయండి. Otherwise, you know what will happen. Now let's start our recipe. First, పాలను మరిగియండి. పాలు మరిగేలోపు మిగతా ఐటమ్స్ మనం రెడీ చేసుకుంటాం. బ్రెడ్స్ ని ఇలాగే సైడ్ నుంచి కట్ చేసుకొని బ్రెడ్ క్రమ్ ప్రిపేర్ చేసుకోండి. అండ్ ఒక బౌల్లో 2 స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి చల్లని పాలు తీసుకోండి, లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మరిగే పాలల్లో ఇది మనం మిక్స్ చేసుకున్న కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకోండి. ఇలా ముద్దలు లేకుండా కలపండి. ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టు షుగర్ యాడ్ చేసుకోండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలపండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి మనం కట్ చేసుకున్న బ్రెడ్స్ ఇలా అరేంజ్ చేసుకొని మనం చేసుకున్న కస్టర్డ్ మిల్క్ని బ్రెడ్ పైన స్ప్రెడ్ చేయాలి. మళ్ళీ ఇంకో బ్రెడ్ తీసుకొని పైనుంచి పెట్టాలి. అలానే సేమ్ స్ప్రెడ్ చేయాలి. నెక్స్ట్ కూడా సేమ్ ప్రాసెస్. మళ్ళీ ఇంకో బ్రెడ్ తీసుకోండి. ఇప్పుడు బ్రెడ్ క్రమ్స్ ని పైనుంచి వేసుకోండి. అలానే నా దగ్గర మిగతా డ్రై ఫ్రూట్స్ లేవు, సో లుక్ కోసం టూటీ ఫ్రూటీ అండ్
చెర్రీ కూడా యాడ్ చేసుకుంటున్నాను. This is our final look. సో ఇప్పుడు దీన్ని 2 hours ఈ ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటాం. తర్వాత మన డిష్ రెడీ. ఈ డిష్ మా వైఫ్ బర్త్డే కోసం చేశాను. మీరు కూడా మీ వైఫ్ కోసం ఏం స్పెషల్ చేశారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఇప్పుడు మనం టేస్ట్ చేస్తాం. దీనికి టేస్ట్ చేసి చెప్పండి. నా మీదే ప్రయోగమా? లేదు. ఇదండి ఇవాళ డిష్. Please do like, share, comment, and subscribe to our channel.